టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కసరత్తు ఇంకా జరుగుతోంది. సీఎం చంద్రబాబు నిన్న బిజీగా ఉండటంతో కొంత ఆలస్యమైంది. దీంతో పాటు ఆశావహులు ఎక్కువగా ఉండటం కూడా ఇబ్బందిగా మారింది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించారు చంద్రబాబు. ఒకవేళ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ కష్టమైతే వారికి టీడీపీ అధిష్టానం పర్సనల్ గా తెలపనుంది. మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరు ఖరారవుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కసరత్తు ఇంకా జరుగుతోంది. సీఎం చంద్రబాబు నిన్న బిజీగా ఉండటంతో కొంత ఆలస్యమైంది. దీంతో పాటు ఆశావహులు ఎక్కువగా ఉండటం కూడా ఇబ్బందిగా మారింది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించారు చంద్రబాబు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, భోగి యాక్చువల్గా అయితే ఈ పార్టీకి పేర్లు రావాలి, టీడీపీ 3 లేదా 4 ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి. కానీ నిన్న చంద్రబాబు బిజీగా ఉన్నారు, లోకేష్ కూడా ఢిల్లీ టూర్లో ఉండి రావడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒకసారి మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే లాస్ట్ మినిట్లో బీజేపీ కూడా 2 పేర్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మాధవ్ పేరు ఒకటి, సోము వీర్రాజు ఒకటి, ఒక మహిళా నాయకురాలి పేరు ఒకటి ప్రధానంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే బీజేపీకి ఈసారి అవకాశం ఉంటుందా లేదా, లేకపోతే బీజేపీకి లేకపోతే 4 కూడా టీడీపీని అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ అలాగా రాజ్యసభ స్థానం తీసుకుంటుంది కాబట్టి టీడీపీకే 4 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే టీడీపీకి ఆశావాహులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే మొన్న 164 చోట్ల ఎమ్మెల్యేలు గెలిచారు. మిగిలిన చోట్ల టీడీపీ పోటీ చేయని చోట్ల ఈ 164లో చాలా చోట్ల టికెట్ రాని వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీ ట్రయల్స్లోనే ఉన్నారు. దేవినేని ఉమ కావచ్చు, లేకపోతే బుద్ధా వెంకన్న కావచ్చు, వైసీపీ నుంచి వచ్చిన మోపుదేవి వెంకటరమణ కావచ్చు, బేదా రవిచంద్ర కావచ్చు, రకరకాల పేర్లు సామాజిక వర్గాల వారీగా కూడా టీడీపీ అధిష్టానం ప్రధానంగా దృష్టి పెట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎందుకంటే టీడీపీ ఫార్ములాలో రొటీన్గానే ఆ క్యాస్ట్ ఈక్వేషన్లోనే ఇవ్వాలి. ఎందుకంటే అన్ని కులాలకి న్యాయం చేయడం, అన్ని సామాజిక వర్గాలకి ప్రధానంగా న్యాయం చేయడం టీడీపీ దృష్టి పెడుతుంది. కాబట్టి ప్రస్తుతం కూడా ఇదే రకమైన ఫిల్టర్ జరుగుతుంది. ఒకవేళ ఇందులో ఎందుకంటే 4-5 స్థానాలు చాలా లిమిటెడ్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆశావాహులు ఎక్కువ ఉంటారు, అసంతృప్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళందరికీ కూడా మళ్ళీ నెక్స్ట్ నామినేటెడ్ పోస్టులు కానీ మళ్ళీ ఒక 1.5 year తర్వాత 2027 ఆ టైంలో గవర్నర్ కోట, ఇతర స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీలు కూడా సుమారు ఒక 20కి పైగానే వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా కొంచెం పర్సనల్గా చెప్పే కార్యక్రమం. ఎందుకంటే పార్టీని అంటిపెట్టుకున్న నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలను నమ్ముకుని బలంగా తయారైన నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు డిసప్పాయింట్ చేయకుండా ఉండడం, ఈ పేర్లు అట్ ద సేమ్ టైం ఈ పేర్లు కొంత న్యాయం చేయడం. ఎందుకంటే లోకేష్ 1-2 పేర్లు సూచించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చంద్రబాబు మైండ్లో కూడా 1-2 పేర్లు ఉన్నాయి. వీళ్ళందరికీ ఉన్నవేమో 3-4 చాలా లిమిటేషన్స్ దీంట్లో కనపడుతున్నాయి. అందులో మళ్ళీ ఎస్సీ వారీగా, ఎస్టీ వారీగా చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈక్వెషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా ఇవాళ సాయంత్రం కానీ లేకపోతే రాత్రి 7 గంటల లోపు కానీ, ఎందుకంటే రేపు ఉదయం 10-10:30 ప్రాంతంలో వాళ్ళు నామినేషన్స్ వేయాలి. నామినేషన్స్ వేయడానికి సంబంధించి ఎమ్మెల్యేల మద్దతు కూడా తెలియాలి. కాబట్టి వీటన్నిటి మీద స్క్రూటినీ జరుగుతుంది. కాబట్టి ఇవాళ సాయంత్రం లోపే లేకపోతే రాత్రి లోపు లిస్టు బయటకు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.